guys, welcome back to our channel Priyam Vlogs. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే మా హాల్ మేక్ ఓవర్. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వాల్ కి మేము మొత్తం పెయింటింగ్ మార్చి కొత్త పెయింటింగ్ వేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఫ్యూ డేస్ లో ఇక్కడ సోఫా కూడా రాబోతుంది అనమాట. సో దానికి తగ్గట్టుగా పెయింటింగ్ అయితే మేము మారుద్దామని డిసైడ్ అయ్యాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మా వాల్కి పెయింట్ చేయడానికి మేము తీసుకున్న షేడ్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్ రాయల్లో హెరిటేజ్ హిల్స్. సో ఇలాగ పెయింట్ ట్రే తీసుకున్నాము, అందులో పెయింట్ని వేసేసుకుని ఇంకా నెక్స్ట్ పెయింటింగ్ స్టార్ట్ చేసేయడమే. మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. సో లెట్స్ స్టార్ట్. పెయింట్ స్టార్ట్ చేసే ముందు వాల్కి 4 సైడ్స్ మాస్కింగ్ టేప్ వేసేసాం. సో దట్ పెయింట్ చేస్తున్నప్పుడు ఒకవేళ సైడ్స్కి పెయింట్ అంటుకున్నా కూడా టేప్ పైనే ఉంటుంది. వన్స్ డ్రై అయిపోయిన తర్వాత తీసేస్తే నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఫస్ట్ 4 సైడ్స్కి పెయింట్ బ్రష్ యూస్ చేస్తున్నాను. తర్వాత మిగతా అంతా కూడా రోలర్తో పెయింట్ చేసేస్తాము. హాల్లో ఉన్న ఒక సైడ్ వాల్కి ఫస్ట్ కోట్ పెయింటింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా మాస్కింగ్ టేప్ స్టిక్ చేసేస్తున్నాము. అండ్ దీని తర్వాత పెయింటింగ్ స్టార్ట్ చేసేస్తాం. చూస్తున్నారు కదా గైస్, పెయింటింగ్ అయితే ఇలాగ అవుతూ ఉంది. మనం వాల్కి పెయింటింగ్ వేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఇలాగా సైడ్స్ పెయింట్ బ్రష్ యూస్ చేసి పెయింట్ వేసేస్తే మిగతా అంతా కూడా రోలర్తో పెయింట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఈ వీడియో చూసి ఎవరైనా పెయింటింగ్ ట్రై చేయాలనుకుంటే మేబీ ఈ టిప్ మీకు హెల్ప్ అవ్వచ్చు. గైస్, నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, ఫస్ట్ కోట్ అయితే వేసేసాము. ఇప్పుడు 4 hours గ్యాప్ ఇవ్వాలి. అండ్ 4 hours గ్యాప్ తర్వాత సెకండ్ కోటింగ్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ కోట్ కంప్లీట్గా డ్రై అయిపోయింది. సో సెకండ్ కోట్ స్టార్ట్ చేసేసాము. కంప్లీట్ అయిన తర్వాత లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. గైస్, ఫైనల్గా మాది సెకండ్ కోట్ కూడా వేసేసాము. ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. అండ్ ఈ చుట్టూరా మేము మాస్కింగ్ టేప్ వేసాము. అది ఇంకా ఫైనల్గా ఒకటి తీయడం బ్యాలెన్స్ ఉందంటే, లేదంటే మాత్రం లుక్ అయితే అదిరిపోయింది. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా చూడడానికి మాత్రం అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మా సోఫా కోసం వెయిట్ చేస్తున్నాం. సోఫా వచ్చిన తర్వాత ఇంకా కొన్ని డెకరేటివ్ పీసెస్ అవన్నీ పెట్టాలనుకుంటున్నాము. అప్పుడు నేను మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఆల్మోస్ట్ ఒక 20 days తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మా హాల్కి ఒక సోఫా ఆర్డర్ చేసామని చెప్పి. అదైతే వాళ్ళు రాబోతోంది. అండ్ దాంతోపాటు ఒక సెంటర్ టేబుల్ కూడా ఆర్డర్ చేసాము. సో అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో పదండి. ఫైనల్గా మా సోఫా అయితే వచ్చేసింది. ఇది మాన్యువల్ రిక్లైనర్ సోఫా అనమాట. రిక్లైనర్ కదా, కొంచెం కాంప్లికేటెడ్గా ఏమన్నా ఉంటుందా సెట్ చేయడం అని అనుకున్నాను. బట్ చూస్తున్నారు కదా, ఇలాగ ఒక 4 పీసెస్గా వచ్చింది. జస్ట్ వాటిని ఒకదానిపైన ఒకటి పెట్టి చాలా ఈజీగా సెట్ చేసేసారు. చూసారు కదా గైస్, జస్ట్ ఇప్పుడే వాళ్ళు వచ్చి సోఫా అయితే ఫిక్స్ చేసి వెళ్ళిపోయారు. అంతకుముందు హాల్లో సోఫా కమ్ బెడ్ ఉండేది, దాన్ని వేరే రూమ్లో వేసేసాము. చాలా షాప్స్ తిరిగాము సోఫా కోసం అని చెప్పి. అండ్ ఫైనల్గా మేమైతే హోమ్ సెంటర్లో ఆర్డర్ చేసాము. మేము ఆర్డర్ చేసినప్పుడు అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉందన్నమాట. సో 20 days పట్టింది మాకు డెలివరీ అవ్వడానికి. అండ్ దీంతో పాటు మేము కొన్ని డెకరేటివ్ పీసెస్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాము. దానికోసం ఇప్పుడైతే మేము ఐకియాకి షాపింగ్ వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ గో. గైజ్, ఇప్పుడే ఐకియాకి రీచ్ అయ్యాము. సోఫా బ్యాక్ సైడ్ వాల్ని ఎలా డిజైన్ చేయాలి అనేది మాకు కొంత ఐడియా ఉంది. సో దానికి తగ్గట్టుగా ఇక్కడ ఐటమ్స్ అయితే తీసుకోవడం స్టార్ట్ చేసేసాం. మనం ఇక్కడ ఐకియాలోకి ఎంటర్ అవ్వడమే ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి ఎంటర్ అవుతాము. ఇక్కడ మోస్ట్లీ అన్ని కిచెన్ సెటప్, బెడ్రూమ్ సెటప్, ఫర్నిచర్ ఇలాంటివే ఉంటాయి. మెయిన్ పర్చేసింగ్ అంతా కూడా నెక్స్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడైతే మేము ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకోవట్లేదు. సో మేము ఇక్కడ ఏం ఐటమ్స్ తీసుకున్నాము అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఐకియా నుంచి మేము జస్ట్ ఇప్పుడే వచ్చాము గైస్. చూస్తున్నారు కదా, నా చుట్టుపక్కల ఈ సామాన్ అంతా అయితే పర్చేస్ చేసుకుని వచ్చాము. వాటిల్లో ఇవన్నీ వచ్చేసి కుషన్స్ అనమాట.
సోఫాకి పెట్టడానికి అని చెప్పి కుషన్స్ తీసుకున్నాము. తర్వాత ఫోటో ఫ్రేమ్స్ అవి పెట్టడానికి చూస్తున్నారు కదా, ఇలాగ లెడ్జెస్ తీసుకున్నాము. ఈ లెడ్జెస్ ఇలాగ పెట్టాలని అనుకుంటున్నాము సోఫా బ్యాక్ సైడ్. అండ్ వీటితో పాటు దీస్ ఫ్లవర్ పాట్స్ తీసుకున్నాము, 2 పాట్స్ తీసుకున్నాము ఇలాగా క్రీపర్ టైప్లో. అండ్ బెడ్ షీట్స్, నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్స్ కొన్ని తీసుకున్నాము. అండ్ కొన్ని డెకరేటివ్ పీసెస్ తీసుకున్నాము ఇలాగా. సో ఇవన్నీ అయితే రేపు సెట్ చేయాలనుకుంటున్నాము. సో సీ యూ టుమారో. ది నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్ గైస్. సో నిన్న మీకు చూపించాను కదా, నేను ఐకియాలో కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేసుకుని వచ్చాము. అవి వాళ్ళు నేను వాల్కి డెకార్ చేయబోతున్నాను. అండ్ దానికంటే ముందు కొంచెం మాకు వాల్ డ్రిల్లింగ్ పని ఒకటి ఉంది, సో అది కూడా చేయాలి. సో లెట్స్ గో. హాల్లో ఒక సైడ్ ఉన్న వాల్కి ఐకియాలో సెట్ ఆఫ్ 5 పీసెస్తో ఉన్న ఫోటో ఫ్రేమ్స్ తీసుకున్నాము. ఆ ఫ్రేమ్స్తో పాటు మార్కింగ్స్తో ఉన్న పేపర్ కూడా ఇచ్చారు, చూస్తున్నారు కదా. సో ఈ ఫ్రేమ్స్ పెట్టడం అయితే చాలా ఈజీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక సైడ్ ఉన్న వాల్కి డ్రిల్లింగ్ చేస్తున్నాము. డ్రిల్లింగ్ అయిపోయిన తర్వాత ఫోటో లెడ్జెస్ని ఫిక్స్ చేయాలి. అండ్ ఆ తర్వాత డెకరేటివ్ పీసెస్ అండ్ ఫ్రేమ్స్ని సెట్ చేయాలి. గైజ్, ఇవి మేము నిన్న ఐకియాలో కొన్న ఫ్రేమ్స్. వాటికి మేము ఏం చేసామంటే నెట్లో కొన్ని పిక్చర్స్ చూసి ఇలాగ ప్రింట్అవుట్ తీయించుకుని వచ్చాము. ఇప్పుడు వీటిలో ప్లేస్ చేసి వెనక ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ మేము పెయింటింగ్ స్టార్ట్ చేయకముందు ఉన్న వాల్కి ఇప్పుడు ఉన్న వాల్కి ఎంత డిఫరెన్స్ ఉందో కదా. ఎప్పటి నుంచో ఈ ప్లెయిన్ వాల్కి మేము ఒక కొత్త లుక్ తేవాలని అనుకుంటున్నాము. నెట్లో చాలా డిజైన్స్ చూసాము, ఫైనల్గా ఇవాళకి కుదిరింది. ఫోటో ఫ్రేమ్స్తో పాటు నేను కొన్ని డెకరేటివ్ పీసెస్ కూడా తీసుకున్నాను. అవన్నీ కూడా ఇలాగ లెడ్జెస్ పైన పెట్టేస్తున్నాను. మేము సోఫా బ్యాక్ సైడ్ డెకార్ ఎలా ఉండాలనుకున్నామో సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే వచ్చింది గైస్. సో మేమైతే కంప్లీట్గా సాటిస్ఫై అయ్యాము. మా హాల్కి ఆన్లైన్లో ఒక సెంటర్ టేబుల్ కూడా ఆర్డర్ చేసాము. అది డెలివరీ అయ్యింది. సో అదే అన్బాక్సింగ్ చేస్తున్నాము ఇప్పుడు. హాల్లో సెట్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. గైస్, మేము డెకార్ స్టార్ట్ చేయకముందు మా వాల్ లుక్ చూడండి, ఇలా ఉండేది. సో ఫైనల్గా డెకార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి, అసలు లుక్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఎక్కువ హడావిడి ఏం చేయలేదు, సింపుల్గా హాల్ని అయితే ఇలా సెట్ చేసుకున్నాము. గైస్, ఫైనల్గా మా వాల్ అయితే ఇలాగ డెకార్ చేసాము, చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ కార్నర్ కూడా మేము చిన్న చిన్న ఐటమ్స్ పెట్టి డెకార్ చేసాము. గైస్, ఇందాక మేము అన్బాక్సింగ్ చేసినప్పుడు చూపించాను కదా, ఇదే అనమాట ఆ సెంటర్ టేబుల్. ఇది వచ్చి మేము హ్యాండీక్రాఫ్ట్స్ టౌన్ అని చెప్పి ఒక ఆన్లైన్ వెబ్సైట్లో ఆర్డర్ చేసాము. ఇది కంప్లీట్గా హ్యాండ్ మేడ్. సో లుక్ అయితే చాలా బాగుంది. అండ్ దీంతో పాటు కింద ఒక కార్పెట్ వేసాము. సో దీంతో అయితే మా హాల్ లుక్ ఫినిష్ అయిపోయినట్టే. మీ అందరికీ ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. సో మళ్ళీ నేను మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ సీ యూ గైస్, బాయ్.